ప్రైజ్ ద లార్డ్. ఫెయిత్ ఎగ్జామిన్ లో భాగంగా ఈ రోజు మనం ఒక శతాధిపతి గురించి మాట్లాడదాము. యేసుప్రభువారు కపెర్నహూముకు వెళ్తున్నప్పుడు ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చి, ప్రభా నా దాసుడు పక్షవాతంతో బాధపడుతూ ఉన్నాడు, తనని స్వస్థపరచండి అని వేడుకున్నప్పుడు యేసుప్రభువారు అంటారు, సరే ఇంటికి వెళ్లి స్వస్థపరుద్దాము అని అంటే, అప్పుడు ఆ శతాధిపతి, ప్రభా నువ్వు నా ఇంటికి వచ్చేదానికి నేను పాత్రుడని కాను, ఇక్కడుండి ఒక మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపడతాడు అని చెప్పినప్పుడు యేసుప్రభువారు ఆయన యొక్క విశ్వాసాన్ని చూసి, ఇశ్రాయేలులో ఇంతటి విశ్వాసాన్ని నేను చూడలేదు అని యేసుప్రభువారు ఆయన విశ్వాసం పట్ల సంతోషిస్తారు. అంత పెద్ద అధికారంలో ఉన్న శతాధిపతి తన దాసుడు గురించి వేడుకుంటున్నాడు. మనం ఎప్పుడైనా ఇతరుల యొక్క ఆత్మీయ క్షేమం గురించి ప్రార్థిస్తూ వచ్చామా? ఇతరుల కొరకు దేవుణ్ణి వేడుకుంటూ వచ్చామా? పరీక్షించుకోవాలి. ఒకవేళ ఇంకా లేకపోతే మన చుట్టుపక్కల ఉన్నవారు, మనకి పరిచయం ఉన్న వ్యక్తుల కొరకు యేసుప్రభు వారిని వారి ఆత్మీయ క్షేమము కొరకు, ఆత్మీయ ఎదుగుదల కొరకు మనం ప్రార్థన చేద్దాము. తరువాత మన విశ్వాసము దేవుని పట్ల ఎంత ఉన్నతంగా ఉంది అనేది మనం పరీక్షించుకొని ఆ రీతిగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం.